నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. ఈరోజు ప్రపంచం మరియు ఆంధ్రప్రదేశ్ నుండి ముఖ్యమైన తాజా వార్తలతో ప్రారంభిద్దాం. ఆంధ్రప్రదేశ్ వార్తలు. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పథకం అమలుకు సంబంధించిన సమస్యలు పార్టీ వర్గాలు ఎత్తి చూపుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలులోకి రాలేదని వైసీపీ నేతలు పేర్కొన్నారు. వారు గతంలో అమలు చేసిన మహిళల సంక్షేమ పథకాలను గుర్తుచేసి, ప్రస్తుత ప్రభుత్వం ఆలస్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. చిన్నారులపై సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 13 సంవత్సరాల కంటే తక్కువ వయసు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణలు విధించేలా చట్టం తీసుకురావాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అనకాపల్లి జిల్లాలో భారీ దొంగతనం జరిగింది. ఒక ఇంట్లో నుంచి దాదాపు 65 తులాల బంగారం దొంగలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాగునీటి విభాగంలో పనిచేసే లస్కర్లకు శుభవార్త. వారి జీతాలను ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా వేలాది మంది కార్మికులకు లాభం చేకూరనుంది. చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీ పరిశ్రమల ప్రాంతంలో మహిళలు తయారీ రంగంలో ముందుకు వస్తున్నారు. పెద్ద కంపెనీల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతూ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతోంది. అంతర్జాతీయ వార్తలు. అమెరికా, యూరోప్లో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. అమెరికాలో ప్రధాన ఆర్థిక సూచికలు మెల్లగా పెరుగుతూ రిటైల్ మరియు ఎగుమతుల రంగానికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆసియా, చైనా, జపాన్ మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి. భారత్-ఆస్ట్రేలియా ఫ్రీ ట్రేడ్ చర్చలు జరుగుతున్నాయి. పాక్లో వరదల కారణంగా లక్షల మంది ప్రజలకు సాయం అందుతోంది. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, ఇరాన్, సౌదీ అరేబియా మధ్య ఎనర్జీ ఒప్పందాలపై చర్చలు. ఆఫ్రికాలో పాలనా మార్పులు, నిరసనలు. అంతర్జాతీయ సంఘం ఆహ్వానాలు పంపింది. స్పోర్ట్స్ సాంకేతిక రంగం. ఫిఫా ప్రపంచ కప్ ప్రీక్వాలిఫైయింగ్ మ్యాచ్లు ఉత్సాహంగా సాగుతున్నాయి. మరిన్ని తాజా వార్తలు, విశ్లేషణలు మరియు ప్రత్యేక కథనాల కోసం స్పాట్లైట్ టీవీను చూస్తూ ఉండండి. మీకు ఈ వార్తలు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులతో కూడా పంచుకోండి. నేను మీ యాంకర్ రవికంఠ్. ధన్యవాదాలు. నమస్కారం.